Hello everybody, welcome to SMR Telugu Education. Next topic is reverse of an array. ఇప్పుడు మనకు ఒక array ఇస్తే arrayలో ఉన్న ఎలిమెంట్స్ని 10 ఎలిమెంట్స్ తీసుకుంటే arrayలో ఉన్న ఎలిమెంట్స్ని రివర్స్ చేయాలి. ఓకే, how to find the reverse of an array. Okay, so first you have to declare an array of size 10. Alt F new F6. Alt F yes, Alt F A. సో ఇక్కడ array reverse అని తీసుకున్నాం rev.c. సో ఇంతవరకు array డిక్లేర్ చేస్తాం. array సైజ్ ఎంత 10. సో మనకి ఇక్కడ arrayలో 10 ఎలిమెంట్స్కి మెమరీ అలొకేట్ అవుతుంది. array నేమ్ ఈజ్ ARR. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ARR ఆఫ్ 0 అప్ టు 9. ఓకే, ఇక్కడ అడ్రస్ ఈజ్ 500. ఫస్ట్ అడ్రస్ ఈజ్ అడ్రస్ ఆఫ్ ARR ఆఫ్ 0. ఇవి స్కాన్ చేయాలి. సో ఎలా స్కాన్ చేస్తాం? సో printf /n enter 10 array elements. నెక్స్ట్ ఇక్కడ లూప్ కోసం I int I. సో ఫర్ I is equal to 0, I less than 10, I plus plus. So printf /n enter %d element comma I plus 1, then scanf %d comma address of ARR of I. ఓకే, ఇప్పుడు మనకి ఈ కోడ్ అంతా రిపీట్ అయ్యేసరికి మనకి వాల్యూస్ అనేవి ఎంటర్ చేయాలి. మనం ఎంటర్ చేసిన వాల్యూస్ ఇవి 4, 6, 3, 5, 7, 1, 2, 10, 8, 9. ఓకే, అయితే దీన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేయాలంటే ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఏం లేదు, ఎరేనా హాఫ్ ఎరే వరకు ఒకసారి చూడండి. టోటల్ సైజ్ అంతా 10 కదా, హాఫ్ ఎరే అంటే ఇక్కడ వరకు వస్తుంది. అంటే మనం హాఫ్ వరకు ARR ఆఫ్ 0లో ఉన్న ఎలిమెంట్ని ARR ఆఫ్ 0లో ఉన్న ఎలిమెంట్ని ARR ఆఫ్ 9తో ఆ 2 ఎలిమెంట్స్ని రివర్స్ చేయాలి, స్వాప్ చేయాలి. ఆల్రెడీ మనకి హౌ టు స్వాప్ 2 వేరియబుల్స్ మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, 2 వేరియబుల్స్ A, B రెండు స్వాప్ చేయాలంటే ఎలా చేస్తాం? A ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B. సో A వాల్యూ 10, B వాల్యూ 20 ఉన్నాయనుకోండి. సో ఈ రెండింటిని స్వాప్ చేయాలంటే ఈ 2 వేరియబుల్స్ని యాడ్ చేసి A ప్లస్ B యాడ్ చేసి ఇది Aకి కానీ Bకి కానీ అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ Aకి అసైన్ చేస్తున్నాం. మనం Aని స్టార్ట్ అవ్వాలి. ఏ వేరియబుల్ని దేనికి అసైన్ చేయాలి? Bకి అసైన్ చేయాలి. అంటే B ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సమ్ అసైన్ చేసిన వేరియబుల్ Aలో నుంచి రిమైనింగ్ వేరియబుల్స్ తీసేయాలి. B ఒకటే కదా, B. నెక్స్ట్ Bలో ఉన్న వాల్యూ Aలోకి రావాలి. అంటే A ఈజ్ ఈక్వల్ టు A మైనస్ B. ఈ కోడింగ్ రాస్తే ఏమవుతుందంటే ఇవి స్వాప్ అవుతాయి. చూడండి ఇక్కడ A ప్లస్ B అంటే వాల్యూ ఎంత 30 అనేది Aలోకి వస్తుంది. అంటే Aలోకి వాల్యూ ఎంత వస్తుంది 30. నెక్స్ట్ స్టేట్మెంట్ A మైనస్ B, Aలో వాల్యూ ఎంత ఉంది 30 మైనస్ B 20, 10 అనే వాల్యూ Bకి అసైన్ అవుతుంది. అంటే Bలోకి వాల్యూ ఎంత వస్తుంది 10. మనకి A ఈజ్ ఈక్వల్ టు A మైనస్ B అంటే A వాల్యూ ఎంత 30 మైనస్ B వాల్యూ ఎంత 10, 20 అనే వాల్యూ Aలోకి వస్తుంది. అంటే Aలోకి వాల్యూ ఎంత వస్తుంది 20. ఇవి స్వాప్ అవుతాయి. సేమ్ ఈ లాజిక్ ఓకే. మనం ఏ రెండు స్వాప్ చేయాలి? ఫస్ట్ ARR ఆఫ్ 0లో ఉన్న వాల్యూ, ARR ఆఫ్ 9లో ఉన్న వాల్యూ, ARR ఆఫ్ 0లో ఉన్న వాల్యూ, ARR ఆఫ్
9లో ఉన్న వాల్యూ స్వాప్ చేయాలి. స్వాప్ చేస్తే నా ఇక్కడ ఈ వాల్యూ ఎంత అవుతుంది 9, ఈ వాల్యూ ఎంత వస్తుంది 4. నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 1లో ఉన్న వాల్యూని ఏఆర్ఆర్ ఆఫ్ 8లో ఉన్న వాల్యూతో స్వాప్ చేయాలి. ఓకే, నా ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 8, ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 6. నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 2లో ఉన్న వాల్యూని ఏఆర్ఆర్ ఆఫ్ 7లో ఉన్న వాల్యూతో స్వాప్ చేయాలి. ఇక్కడ మనకు వాల్యూ ఎంత వస్తుంది 10, ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 3. నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 3లో ఉన్న వాల్యూని ఏఆర్ఆర్ ఆఫ్ 6లో ఉన్న వాల్యూతో స్వాప్ చేయాలి. 6లో ఉన్న వాల్యూ ఎంత 2, ఇక్కడ 2 వస్తుంది. ఏఆర్ఆర్ ఆఫ్ 3లో ఉన్న వాల్యూ ఎంత 5 ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 4లో ఉన్న వాల్యూని ఏఆర్ఆర్ ఆఫ్ 5లో ఉన్న వాల్యూతో స్వాప్ చేయాలి. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 1, ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 7. ఓకే, అయితే ఒకసారి చూడండి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ స్వాప్ చేస్తాం 1 2 3 4 5. 4 అంటే హాఫ్, సైజు 10 అయితే హాఫ్. ఓకే, ఒక 9 ఉన్నాయనుకోండి, 9/2 అంటే 4 ఎలిమెంట్స్ స్వాప్ అయిన తర్వాత మిడిల్లో 1 ఎలిమెంట్ అనేది మిగిలిపోతుంది. ఓకే, అంటే హాఫ్ వరకు స్వాప్ చేయాలి. మనం ఏవే స్వాప్ చేయాలి ఒకసారి చూడండి. ఇక్కడ ఐలో ఉన్న వాల్యూస్ ఏంటి, లూప్ ఇది ఐలో ఉన్న వాల్యూ ఏంటి ఇక్కడ. సో ఐలో ఉన్న వాల్యూ స్టార్టింగ్ వాల్యూ ఎంత 0, నెక్స్ట్ ఎలిమెంట్ 1 2 3 4. మనకి వాల్యూ ఎంత రావాలి 9 8 7 6 5 రావాలి. అంటే వాల్యూ ఎలా వస్తుందంటే ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ 9 - 0, నెక్స్ట్ 8 9 - 1 8, 9 - 2 7, 9 - 3 6, 9 - 4 5. అంటే ఇది ఐ వాల్యూ అనమాట ఎవ్రీ టైం. అంటే ఇక్కడ మనం ఏం రాయాలంటే 9 - I, ఇక్కడ కూడా 9 - I. అంటే ఏ రెండు స్వాప్ ఇక్కడ ఇది ఐ అంటే ఐ వాల్యూని ఏఆర్ఆర్ ఆఫ్ ఐ వాల్యూ ఏఆర్ఆర్ ఆఫ్ 9 - I వాల్యూ ఈ బోత్ స్వాప్ చేయాలి. ఎప్పటి వరకు హాఫ్ ఎలిమెంట్స్ వరకు. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ. సో లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫర్ I = 0, సో I <5 I++. సో ఏ రెండు స్వాప్ చేయాలి ఏఆర్ఆర్ ఆఫ్ ఐ వాల్యూ ఏఆర్ఆర్ ఆఫ్ 9 - I వాల్యూ. సో ఆల్రెడీ ఇది లైన్ కామెంట్ చేస్తున్నాను. ఆల్రెడీ మనకు స్వాపింగ్ లాజిక్ తెలుసు ఏబిఐ. ఇప్పుడు దీన్ని ఏ అనుకోండి, దీన్ని ఏ ఇది బి అనుకోండి. ఏం లేదు, ఒక ఇంటీజర్ వాల్యూ అంతే, అదొక వేరియబుల్. సో ఎలా రాస్తాం A = A+B. ఇప్పుడు మనం ఏలోనే బీకి అసైన్ చేయాలి. B = A - B. నెక్స్ట్ A = A+B. మనకి ఏ ప్లేస్లో ఏముంది ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఉంది. ఏఆర్ఆర్ ఆఫ్ ఐ = ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ప్లస్ బిలో ఉన్న వాల్యూ ఏంటి ఏఆర్ఆర్ ఆఫ్ 9 - I. నెక్స్ట్ బి వాల్యూ ఏంటి ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ 9 - I is equal to ARR of I minus ARR of 9 - I. నెక్స్ట్ ఇక్కడ ఏలో ఉన్న ఏ ఏంటి ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ. ఏలో ఉన్న వాల్యూ ఏ ఏంటి ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ మైనస్ కింద మైనస్ రాయాలి ప్లస్ ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ 9 - I. సో ఈ లైన్ రిమూవ్ చేస్తాం.
అంటే ఫస్ట్ మనకి ఐ వాల్యూ 0 లెస్ దాన్ 4 కండిషన్ ట్రూ. ఐ వాల్యూ ఫస్ట్ 0 అయినప్పుడు 0లో ఉన్న వాల్యూ ఏఆర్ ఆఫ్ 0లో ఉన్న వాల్యూ 9లో ఉన్న వాల్యూ ఈ రెండు స్వాప్ అవుతాయి ఫస్ట్ టైం. నెక్స్ట్ ఐ వాల్యూ 1 అవుతుంది. సో 1 లెస్ దాన్ 5 ఎస్ కండిషన్ ట్రూ. ఈ లూప్ సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు ఏఆర్ ఆఫ్ 1లో ఉన్న వాల్యూ 9 మైనస్ ఐ వాల్యూ 1 కాబట్టి 9 మైనస్ 1 అంటే 8. 1 వాల్యూ 8 ఏఆర్ ఆఫ్ 1 వాల్యూ ఏఆర్ ఆఫ్ 8 వాల్యూ ఆ రెండు సెకండ్ టైం ఈ లూప్ సెకండ్ టైం రిపీట్ అయ్యేటప్పుడు ఆ రెండు స్వాప్ అవుతాయి. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది. సో 2 లెస్ దాన్ 5 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి 2 వాల్యూ ఏఆర్ ఆఫ్ 2 వాల్యూ ఏఆర్ ఆఫ్ 9 మైనస్ 2 అంటే 7. సో ఏఆర్ ఆఫ్ 2 వాల్యూ ఏఆర్ ఆఫ్ 7 వాల్యూ ఆ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఐ వాల్యూ 3 అవుతుంది. సో 3 లెస్ దాన్ 5 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఏఆర్ ఆఫ్ 3 వాల్యూ 9 మైనస్ 3 6 ఏఆర్ ఆఫ్ 3 ఏఆర్ ఆఫ్ 6 ఆ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఐ వాల్యూ 4 అవుతుంది. ఐ వాల్యూ 4 లెస్ దాన్ 5 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి 4 వాల్యూ 9 మైనస్ 4 5 ఏఆర్ ఆఫ్ 4 వాల్యూ ఏఆర్ ఆఫ్ 5 వాల్యూ ఆ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఐ వాల్యూ 6 ఐ వాల్యూ 5 అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది 5. సో 5 లెస్ దాన్ 5 కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసరికి మనకి వాల్యూస్ అనేవి ఇంటర్చేంజ్ అయిపోయి ఉన్నాయి. అవి ఆల్రెడీ జస్ట్ డిస్ప్లే చేస్తే సరిపోతుంది. For I is equal to 0, I less than 10 అన్ని వాల్యూస్ డిస్ప్లే చేయాలి. సో printf %d some space comma error of I. సో స్టార్టింగ్ వాల్యూ error of 0 error of 1. సో ఫస్ట్ ఈ లూప్ అనేది ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు error of 0లో ఉన్న వాల్యూ ఎంత 9. నెక్స్ట్ ఏఆర్ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ 8. నెక్స్ట్ 10 నెక్స్ట్ 2 నెక్స్ట్ 1 నెక్స్ట్ 7 5 3 6 4 నెక్స్ట్ ఐ వాల్యూ 10 అవుతుంది. 10 లెస్ దాన్ 10 కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే ఒకసారి చూడండి. సో మనకి ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది స్కాన్ చేసాం. ఆల్రెడీ కూడా ఇదంతా కూడా స్వాప్ అవుతుంది. స్వాప్ అయిపోయిన తర్వాత లూప్ నుంచి బయటకు వస్తుంది. అవి డిస్ప్లే చేస్తాం. ఆల్ట్ F9. సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. ఫస్ట్ ఎలిమెంట్స్ 4 6 3 5 7 1 2 10 8 9 ఆల్ట్ F5. సో చూడండి స్వాప్ అయినాయి కదా. మనం ఎంటర్ చేసిన నెంబర్స్ ఇవి 9 8 10 2 10 2 1 7 5 3 4. సో దిస్ ఈస్ రివర్స్. దీన్ని పాయింటర్స్ కూడా ఇచ్చేసి రాసుకోవచ్చు. ఇక్కడ ఏఆర్ఆర్ ప్లస్ ఐ అడ్రస్ ఆఫ్ అవసరం లేదు, స్కాన్ అవుతుంది. ఇక్కడ కూడా దీన్ని ఈ స్టేట్మెంట్ ఎలా రాసుకోవచ్చు యాస్ట్రిక్ ఆఫ్ ఏఆర్ఆర్ ప్లస్ ఐగా రాసుకోవచ్చు. ఈ స్టేట్మెంట్ని యాస్ట్రిక్ ఆఫ్ ఏఆర్ఆర్ ప్లస్ 9 మైనస్ ఐగా రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ స్టేట్మెంట్ని ఏఆర్ఆర్ ప్లస్ ఐని ఇక్కడ యాస్ట్రిక్ రాస్తే మనకి వేరియబుల్ వస్తుంది. ఓకే సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రెఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.